కరీంనగర్ సాయి సింధు మహిళల మరియు పిల్లల హాస్పిటల్లో ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ వి సతీష్ రెడ్డి గారిచే నవజాత శిశు వైద్య సేవలు, ఎన్ఐసియు చిన్నపిల్లల వైద్య సేవలు, పిఐసియు చిన్నపిల్లల శస్త్రచికిత్సలు. ఈ రోజు మనం చూస్తున్నాం మన డెమోక్రసీలో అంటే విచ్చలవిడితనం అనేది ఎక్కువైపోయింది. దాని యొక్క ఫండమెంటల్స్ మర్చిపోయి ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళదే రాజ్యాధికారము, వాళ్ళే ఒక జమీందారు వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఈరోజు పోకడలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఈరోజు వాస్తవంగా ఈరోజు ప్రజాస్వామ్యంలో 4 వ్యవస్థలు పనిచేస్తున్నాయి. ఒకటి పొలిటికల్ వ్యవస్థ, రెండోది అడ్మినిస్ట్రేషన్ రాజ్యాంగబద్ధమైన ఒక చట్టబద్ధం, మూడవది జ్యుడిషియల్, నాలుగవది పాత్రికేయ యొక్క ప్రెస్ అనేది. ఈ నాలుగు స్తంభాలుగా ఉంటేనే ఈరోజు మన దగ్గర ఈ డెమోక్రసీ అనేది ఏమాత్రం నడుస్తుంది. ఇక్కడ సందర్భం ఏంటంటే ఈరోజు అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది, పొలిటికల్ వ్యవస్థ కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక మరి మాకు ఎవరున్నారంటే లాస్ట్కు మీరు జ్యుడిషియల్ రెండే మిగిలినాయి. కావున దయచేసి ఈరోజు వీళ్ళందరినీ చూస్తున్నారు, మీకు ఇట్లా కనపడుతున్నారు, కానీ వీళ్ళందరూ 65 ఏళ్ళు 70 ఏళ్ళ పైన ఉండే వాళ్ళ ఆరోగ్యాలు చెడిపోయి వాళ్ళు మనకు ఎంతో సేవ చేసి, అంటే మనం చూస్తున్నాము ఇప్పుడున్న సొఫాసికేషన్ ఏదైతుందో ఒక 50 సంవత్సరాల కింద లేదు. వాళ్ళకు తిందామంటే తిండి లేకుండే, తాగుదామంటే నీళ్లు లేకుండే, ఒక బస్సు పంచర్ అయితే దాన్ని ఫిట్ చేయాలంటే ఒక 2 గంటల సమయం అవుతుండే, వాళ్ళకి పెయి నిండా ఆయిల్ అంటుంది. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు గ్రీసు, ఆయిల్, డీజిల్ ఇవన్నీ తాగి ఈరోజు ప్రజలకు సేవలు అందించి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని అభివృద్ధిలో వాళ్ళ భాగాన్ని వాళ్ళు నిర్వర్తించారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది, ప్రభుత్వాలు మాత్రం బాధ్యతారహితంగా ప్రవర్తిస్తున్నాయి. పొద్దున లేస్తే వాళ్ళు బతకాలి, మన సమాజంలో జనజీవన స్రవంతి నడవాలంటే ఆర్టీసీ చక్రాలు. మరి ఆ ఆర్టీసీ చక్రాలను మోసే ఈ ఉద్యోగస్తులను ఇంత ఇబ్బంది పెట్టడం అనేది ఇది పద్ధతి కాదు. ఇదే విధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన పాపం ఎప్పుడు పే రివిజన్ అవుతుంది, అది 2017లో చేయాల్సింది 2024లో, అంటే 7 ఏళ్ళ తర్వాత పే రివిజన్ చేసిరు. అది కూడా ఈ 7 ఏళ్ళ ఇంట్రెస్టే రూపాయికి రూపాయి అవుతుంది. మీరు చూస్తున్నారు కదా, ₹1 పెడితే 7 ఏళ్ళకి ఎంత అయితే ₹2 అయితే. ఈ 7 సంవత్సరాల వ్యవధిలో వాళ్ళను ప్రభుత్వం ఎంత నష్టపరిచిందో మీరు ఆలోచించండి. అదేవిధంగా ఇంకొక పే రివిజన్ కూడా 17లో కావాల్సింది మనకి ఎప్పుడు 21లో కావాల్సింది 26లో పే రివిజన్ చేసి, అంటే 5 సంవత్సరాలు. ఇదేమో 7 సంవత్సరాలు, అదేమో 5 సంవత్సరాలు. మరి ఈ 7 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాలు వాళ్ళు ధనవంతులు కాదు. పాపం వాళ్ళు రోజు పని చేసుకొని వస్తే వాళ్ళ భార్య బిడ్డలను ఎంతో కొంత చదివించుకొని ప్రయోజనం చేసిన ఈ ఉద్యోగస్తుల యొక్క ఈ ఇచ్చే డబ్బులు కూడా మనం ఇవ్వకుండా లేనిపోని ఆర్భాటాలకు పోయి అనవసరం ఖర్చులు పెడుతూ మరి ఈ రాజకీయంగా మరి ఎవరు దీనికి బాధ్యత? అడ్మినిస్ట్రేషన్ వాళ్ళను గత మార్చిలో ఎండి గారిని మరియు పొన్నం ప్రభాకర్ గారిని ఏప్రిల్లో కూడా, మేలో కూడా, అంటే నెలకొకసారి కలవడం జరిగింది. అయినా కానీ వాళ్ళు స్పందిస్తూ ఎంతో కొంత చేస్తాం, కొద్దిగా రిలీజ్ చేస్తామని ఇవ్వడం జరిగింది, హామీ ఇవ్వడం జరిగింది. మరి ఆ హామీలు 3 నెలల నుంచి కూడా ఏమాత్రం నెరవేర్చకుండా ఈరోజు బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తూ మరి వీళ్ళ గురించి కనీసం ఆలోచన లేని విధంగా ఈరోజు ప్రభుత్వం నడుపుతుంది. మరి దానికి నిరసనగానే ఈరోజు ప్రతి జిల్లాలో కూడా వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టడం జరుగుతుంది. మొన్న చూసినారు, ఆర్టీసీ ఉద్యోగస్తులు సమ్మె చేసారు. అందులో ఒక కార్మికుడు, అంటే ఒక ఉద్యోగస్తుడు వాళ్ళ ప్రాణాన్ని బలి చేయడం జరిగింది. మరి ఈరోజు వీళ్ళందరికీ కూడా ఆరోగ్య సమస్యలు. ఇప్పుడే మీరు చూసారు, ఈ ప్రెస్ మీట్కి రావాలంటే పాపం ఒక్కొక్కరు 10 నిమిషాలకు ఒకసారి మూత్రానికి పోతుంది. అంటే పాపం వాళ్ళ ఆరోగ్య పరిస్థితి మీరు అర్థం చేసుకోండి. అట్లాంటి స్థితిలో కూడా ఈరోజు వాళ్ళకు ఉన్నది ఎక్కడ? తార్నాకాల హాస్పిటల్. ఇందాక పుచ్చిరెడ్డి గారు చెప్పినట్టు 2 గంటలు ఓపీకి 2 గంటలు. మరి డబ్బులు ఎవరి? వీళ్ళు ఉద్యోగం చేయంగా వీళ్ళ దగ్గర కట్ చేసిన డబ్బులతోటే ఆ హాస్పిటల్ నడుపుతుంది. మరి కట్ చేసిన డబ్బులు ఎక్కడ పోయినాయి? మరి ఎవరు తింటున్నారు ఇవన్నీ?
మరి ఎవరు చేయాలి? మరి ప్రభుత్వం అనేది ఆలోచించాలి. అదేవిధంగా ఇందాక చెప్పినట్టు ఒక డిస్పెన్సరీ ఉంది. ఇప్పుడు ఈ రెగ్యులర్గా వాళ్ళకి ఇచ్చే మందుల కోసం వాళ్ళు ఏదో మారుమూల ప్రాంతం నుంచి హైదరాబాద్ పోయే విధంగా కాకుండా ఆ యొక్క జిల్లా హెడ్ క్వార్టర్లోని ఆ డిస్పెన్సరీలనే ఆ మందులు ఇప్పిస్తే వాళ్ళకి ఎంతో కొంత సాయం చేసిన వాళ్ళు అవుతారు. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశానికి కారణం ఏంటంటే ఈ ఏరియాస్ ఏవైతే పే స్కేల్ రివిజన్ పేమెంట్స్ ఉన్నాయో దాదాపు 15,000 మంది ఉద్యోగస్తులకు బకాయి పడ్డారు. మరి ఆ 15,000 మందిలో దాదాపు 300 నుంచి 350 మంది ఆల్రెడీ చనిపోయారు పాపం. అంటే మనం చూడండి, మనం కష్టపడి సంపాదించిన డబ్బు మనం చూడకుండానే చనిపోతున్నాం. ఇది ఎంత విచిత్రమైన పరిస్థితితో చూడండి. మరి దీనికి కారకులు ఎవరు? మరి దీన్ని ముఖ్యంగా పత్రికా మిత్రులు ఒక బాధ్యతగా తీసుకొని మనలో తోటి మనిషి, మనకు సహాయం చేసిన మనిషి, మన సమాజానికి కష్టపడుతూ వాళ్ళ రక్తాన్ని దారపోస్తూ వాళ్ళు తిన్నా తినకున్నా వాళ్ళు పనిచేసి ఈరోజు మన యొక్క జీవన విధానాన్ని నడిపిస్తున్నారు. ఈ సొసైటీ యొక్క ప్రగతిలో వాళ్ళు పాల్గొంటారు. కాబట్టి వాళ్ళ యొక్క ఈ సమస్యలు పరిష్కరించే విధంగా మీరు ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు మాకు సహాయపడాలని కోరుతూ, ఇంకోటి చివరగా ఏంటంటే వాళ్ళు పాపం లగ్జరీ బస్, సూపర్ లగ్జరీ బస్సులలో వాళ్ళకు ఫ్రీ సర్వీస్ ఉండేది. ఆ సూపర్ ఎక్స్ప్రెస్ రేటు చాలా తగ్గిపోయినాయి. అంటే ఆల్మోస్ట్ 100 బస్సులు ఉన్నాయి, ఇప్పుడు 10 బస్సులకు వచ్చినాయి. కాకుండా సూపర్ డిలక్స్లో కూడా వాళ్ళకు ఉచిత సౌకర్యం కల్పించాలనే ఒక చిన్న డిమాండ్ వాళ్ళ ద్వారా సూపర్ లగ్జరీ బస్సులలో కూడా వాళ్ళకు ఉచిత రవాణా కల్పించాలని ఒక చిన్న డిమాండ్. అదేవిధంగా ఈ యొక్క పే స్కేల్స్ ఏవైతే రివిజన్ ఉన్నాయో దాదాపు ఒక్కొక్కరికి 6 నుంచి 10 లక్షల బకాయి ఉంది ప్రభుత్వం. అంటే దాదాపు గత 10 ఏళ్ల నుంచి 10 లక్షల రూపాయలు ఉన్నాయంటే వాళ్ళకి ఇవాళ బ్యాంకులు వేసుకున్న ఒక 30 లక్షల రూపాయలు అవుతున్నాయి. మరి ఈ పేదవాళ్ళ కొట్టగొట్టిన ఈ ప్రభుత్వానికి మరి ఎక్కడ పోతున్నాయి డబ్బులు? మొన్న కూడా హైదరాబాద్లో కూడా 150 కోట్లకు ఒక ఎకరం భూమి ఇవ్వడం జరిగింది, 1000 కోట్లకు ఒక ఎకరం. మరి డబ్బులు ఎక్కడ పోతున్నాయి? ఎవరి కొరకు అమ్ముతున్నారు? మరి పనిచేసిన వాళ్ళకు జీతాలు ఇవ్వకుండా వాళ్ళ పైసల, ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇందాక మీకు ఒక స్టాటిస్టిక్స్ చెప్పినాను, ఒక ఆవరేజ్గా 6 నుంచి 10 లక్షలు, అంటే 8 లక్షలు. ఒక ఆర్టీసీ ఎంప్లాయీ యొక్క 8 లక్షలు 10 సంవత్సరాల నుంచి బకాయి అంటే మీరు ఆ బకాయి మీద ఇంట్రెస్ట్ తోటే బతకొచ్చు. ఈరోజు ఈ గవర్నమెంట్ నడపచ్చు. మరి వాళ్ళకి ఆ ఇంట్రెస్ట్ కూడా ఇవ్వడం లేదు, అసలు కూడా ఇవ్వడం లేదు. ఇది ఎంత దారుణమైన పరిస్థితిలో మీరు అందరూ ఆలోచించాలి. ఈరోజు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీని గురించి ఆలోచించాలని వినవిస్తూ, ఇంకొకటి విషయం ఏంటంటే ఆ మధ్యలో వాలంటీర్ రిటైర్మెంట్కు మీరే ప్రోత్సహించి, మరి మీరు ప్రోత్సహించి పాపం వాళ్ళు ఏదో 6 నెలలు, ఏడాది, 2 నెలలు ఉన్న వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు. వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వడం లేదు ఈరోజు. అంటే వాళ్ళు పనిచేసిన 35 ఏళ్ళ సర్వీస్ను మీరు నెగ్లెక్ట్ చేస్తూ వాళ్ళకి కనీసం ఇచ్చే బెనిఫిట్స్ కూడా మరి ఇవ్వలేదంటే ఎంత అమానుషంగా ఈరోజు గవర్నమెంట్ ప్రవర్తిస్తుందో దీన్ని ఖండిస్తున్నాం మేము. అదేవిధంగా మనకు చివరగా ఏం చేస్తారు, మనిషి ఆకలి అవుతుంటే ఏం చేస్తారు, పోరాటానికి వస్తారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఆకలితో ఉన్నారు. వాళ్ళకు కనీస కోరికలు మీ ప్రభుత్వం ఎప్పటికైనా పిలిచి ఏ విధంగా ఇస్తారు, ఎట్లా ఇస్తారు, దాని యొక్క కార్యాచరణను మీరు రూపొందిస్తే చాలా సంతోషం. లేకపోయించో వచ్చే నెల 3 ఆగస్టు నాడు, 4 ఆగస్టు నాడు, వచ్చే నెల 4 ఆగస్టు నాడు చెలో బస్ భవన్ అనే నిరసన కార్యక్రమం జరగబడుతుంది. ఆ జరపడంలో వీళ్ళందరూ కూడా ఇప్పుడే మనం ఇందాక చూసినాం, చాలా అనారోగ్య సమస్యలతోటి సతమతమవుతుంది. అందులో ఎలాంటి ఇబ్బంది జరిగినా, ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరిగినా ప్రభుత్వాన్నే బాధ్యతగా భావిస్తున్నాం. కావున దయచేసి ఇప్పటికైనా మిత్రులారా, ప్రెస్ మిత్రులు మీ అందరికీ కూడా ప్రత్యేకించి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే మీరైనా ప్రభుత్వానికి యొక్క వీళ్ళ సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించే విధంగా సహాయం చేస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పాత్రికేయ మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు.